హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఫోటోలు పెట్టాననుకుంటున్నారా? మేము వెళ్ళేటప్పుడు మా ఫ్యామిలీ మొత్తం వైటే ఏసుకున్నాం. అనుకోకుండా ఏసుకోలేదు. ఎండకి తట్టుకోలేము కదా! ఎండ ఎక్కువ ఉంటది నడిచే బట్టలు అని చెప్పేసి ఏసుకున్నామనమాట. వైట్ కలర్ అయితే కొంచెం ఎండకి తగ్గుతుంది, చల్లగా ఉంటుంది అని చెప్పేసి ఎండ ఎక్కువ పడదు అంటారు కదా, అందుకని చెప్పేసి వైట్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది. వైట్ వేసుకున్నాం అందరమినా. ఇంకా వైట్ డ్రెస్ అందరూ ఒకలాంటి డ్రెస్సులు వేసుకున్నాం కదా అని ఫోటోలు తీసుకున్నాం. మా ఆయన అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చారని చెప్పాను కదా ఫస్ట్ వీడియోలోని. మా ఆయన బర్త్ సర్టిఫికేట్ అయితే చేయించుకొని వచ్చారు. పాపన మా ఆయన ఇద్దరు వెళ్ళారు, పెద్ద పాప ఇద్దరునా. మా అత్తయ్య నేనైతే ఫస్ట్ గాజుల షాప్కి వచ్చేసాం. మా ఆటో అబ్బాయి తీసుకొచ్చేసారు ఆటో మీద. మేము షాపింగ్కి ఎంతసేపు చేసుకుంటామో అంతసేపు ఆటో వాళ్ళు మనతోనే ఉంటారండి. ఎందుకంటే కిరాయి పెట్టి తీసుకొని వచ్చాము కదా మేము. ఇంకా రోజంతా మనం ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటారు మనతోటి. నెక్స్ట్ ఎన్ని గాజులు తీసుకున్నామో అవన్నీ వీడియో తీయడం అయితే తీయలేదు, ఎందుకంటే నాకు కొంచెం అవ్వలేదు. వచ్చినప్పటికి చాలా నైట్ అయిపోయింది. ఇంకా చీకట్లో వీడియో, ఇంకా ఆటో కూడా ఖాళీ లేదు మేము రిటర్న్ వచ్చినప్పటికి. ఇంకా నా మొబైల్లో ఛార్జింగ్ లేదు. ఇంకా ఎన్ని తీసాము అంటే ఇక్కడ చూపించిన గాజులన్నీ మేము తీసుకున్నాం ఆల్రెడీ. అక్కడ రకరకాలు, కానీ గాజుల రేట్లు అయితే ఒక నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ నేను షాపింగ్ చేసినప్పుడైతే నేను 20,000కి అలాగే 20,000 గాజులు పట్టుకెళ్ళిపోయేదాన్ని. మా అత్తయ్య అయితే అన్ని తీసుకోలేదు, కొంచెం తక్కువే తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ సీజను, మాకి కాపీల సీజన్లోనే బాగా వెళ్తాయి అనమాట. అన్ సీజన్లో వెళ్ళవు పెద్దగానే, అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకోలేదు. మొత్తానికి మేమైతే ఒక 60,000 సామాన్లు అయితే గట్టిగా పట్టుకొని వెళ్ళాము. తర్వాత గాజులు తీసుకున్న తర్వాత ఫ్యాన్సీ షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ ఎంచుకోవడానికి మన చుక్కలు కనిపిస్తాయి. మనం అంటే ఇంకా అక్కడికి వెళ్ళాక ఏం గుర్తురావు అనమాట. మనం ఇది కావాలి అది కావాలి అని ఇంకేం ఉండదు, మనం కూర్చొని చూసుకోవడం. అక్కడ బాక్సులు ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటంటే పని వాళ్ళు ఎక్కువ మంది లేరు, వాళ్ళు చూపించట్లేదు. మనమే బాక్సులు అన్నీ తీసి చూసుకోవాలన్నమాట. మనకి ఏం అవసరమో మనకి ఏం కావాలో. ఇంకా ఈ చెవులీలు ఒకవైపు, గాజులు ఒకవైపు అన్నట్టు వేరువేరుగా ఇక్కడైతే గాజులు ఉండవు. ఓన్లీ ఫ్యాన్సీ సామాన్లు అంటే ఇంకా ఫ్యాన్సీ సామాన్లు తప్ప ఇంక గాజులు అయితే అస్సలు ఉండవు. గాజులకి సపరేట్గా ఇందా చూపించాను కదా, అక్కడే ఉంటాయి అనమాట. ఇక్కడ మా పాపకు అవసరమైనవన్నీ మా పాప తీసుకుంటుంది. ఇంకా మా అత్తయ్య అయితే ఏటి అవసరమని మా అత్తయ్య తీసుకుంటుంది. ఇంకా మొత్తం సామాన్లు అయితే నేనే ఇంచానండి. మా అత్తయ్య కంటే ఎక్కువ నేనే ఇంచాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి షాపింగ్ అంటే షాప్కి ఏమేమి కావాలో నాకు తెలుసు కదా. ఇంకా నేనైతే కూర్చొని మొత్తం సామాన్లన్నీ ఇంచాను. ఇంక వీళ్ళతో పెట్టుకుంటా అవ్వదు. నేను ఫస్ట్ అయితే వీడియో తీసాను, తర్వాత ఇంక సామాన్లన్నీ నేనే ఇంచాను. కొన్ని కొన్ని సామాన్లు అయితే మా అత్తయ్య తెచ్చి పడుచుకుంది, ఆవిడ తెలుసుని. ఇంకా చెవులీలు అవన్నీ అయితే నేనే ఇంచాను, ఎందుకంటే కూర్చొని ఎంచుకోవాలి. అక్కడ పనిచేసిన అతనా, కానీ ఏం అడిగినా అతనికి హిందీ వాళ్ళు అనమాట. హిందీ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు అయితే వాళ్ళు ఏం అడిగినా లేవనేస్తున్నాడు అతను. అక్కడ ఉన్నాయి కానీ పనిచేసిన వాళ్ళు అతను కదా. అతను కొంచెం మనుషులు లేరని అతను ఒక్కడే ఉన్నాడని కొంచెం ఏం అడిగినా అతను తెలియట్లేదు, అర్థం అవ్వట్లేదో తెలియదు. ఏం అడిగినా లేవని చెప్పు నవ్వుకుంటున్నాం అన్నమాట మా ఆయన నేనునా. నెక్స్ట్ మేము మధ్యాహ్నం అయితే భోజనానికి వచ్చేసాము. ఇక్కడ భోజనానికి వచ్చి ఫస్ట్ టైం రావడం. అరిటాకు భోజనం బాగానే ఉంది, కానీ స్మెల్కి మాత్రం కడుపు తిప్పేస్తుంది. అంత దరిద్రంగా ఉంది స్మెల్ అక్కడ. కానీ బాగా ఫేమస్ అనుకుంటా, తాగొచ్చేస్తున్నారు వాటికి మాత్రం. నాకు స్మెల్ అయితే అస్సలు నచ్చలేదు, నాకు భోజనం కూడా అస్సలు నచ్చలేదు, టేస్ట్ కూడా బాగాలేదు. ఇంకా 2 షాపులు చూసుకున్న తర్వాత అయితే మేము ఇంకో షాపులు, ఇక్కడైతే గాజులు, ఫ్యాన్సీ సామాన్లు, ప్లాస్టిక్ సామాన్లు అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ ప్లాస్టిక్ సామాన్లు కొంచెం తక్కువ రేటుకి వస్తాయి, పర్లేదు. అందుకని చెప్పేసి బకెట్లు గట్ట అయితే వీళ్ళ దగ్గరే తీసుకుంటాం. ఫ్యాన్సీ సామాన్లు కొన్ని తీసుకున్నాం ఇక్కడ. ఇంకా ఆటో అయితే నిండిపోయింది. సామాన్లన్నీ తీసుకున్న తర్వాత ఇంకా నేను సింక్ కొనుక్కోవాలని చెప్పేసి, మా ఊర్లో అయితే సింకులు దొరకవు, అందుకని చెప్పేసి నర్సీపట్నంలోనే కొనాలి ఏది కావాలన్నా. అందుకే సింక్ కొందారని చెప్పి చూస్తున్నాను. నాకు నచ్చలేదు, అయినా తీసుకున్నాను. అది నెక్స్ట్ వీడియో పెడతాను ఎలాంటిది కొన్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.